హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చేపల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా దీంట్లో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మెంతుల పౌడర్ అన్నీ కలిపి 1 అవర్ ముందు పెట్టాను. నేను కలిపేసి పెట్టాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇక్కడ చేపలు 2 kgs వరకు ఉంటాయండి. నేను ఇక్కడ 1/2 kg ఆయిల్ తీసుకున్నాను, సరిపోతుంది. ఆయిల్ వేడెక్కినాక చేపల్ని అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూడండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే మ్యాక్సిమం 3 days 4 days వరకైనా ఉంటుంది. ఖరాబ్ కాదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదు. అన్నిటినీ ఇలానే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనకి చేపల పీసులు బాగా వేగినాయని ఎలా తెలుస్తుంది అంటే, ముందు వేసినప్పుడు నూనె మొత్తం ఏం కనిపించకుండా బుగ్గలు వస్తూ ఉంటాయి. చేపలు ఫ్రై అయిన కొద్దీ బుగ్గలు అనేది పోతూ ఉంటాయి. లాస్ట్కి ఆయిల్ కనిపిస్తుంది. అప్పటి వరకు మనం అలానే చేపలని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చేపలన్నీ ఫ్రై అయిపోయినాయండి. చూడండి, ఆయిల్ కనిపిస్తుంది కదా, అప్పటి వరకు వేంపుకోవాలి చేపల్ని. అలానే అన్నిటినీ అలానే ఫ్రై చేసుకోవాలి. నేనైతే అన్నీ ఫ్రై చేశాను. అన్నీ ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, లాస్ట్కు ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కారం, ఉప్పు అన్నీ పీస్కి మంచిగా పడతాయి. ఆయిల్ కూడా ఉండదండి. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ ఏమి ఉండదు. చాలా బాగుంటుంది టేస్ట్.